గురించో టోక్యో గురించో సింగపూర్ గురించో దుబాయ్ గురించో గొప్పలు చెప్పుకుంటూ మేము చూసినామని చెప్పుకోవడం కంటే మనం భారత్ ఫ్యూచర్ సిటీ వాటితో పోటీ పడే విధంగా నిర్మించుకోవాలని ఆలోచన చేయాలన్నా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. నాకు 10 సంవత్సరాలు ఇవ్వండి, న్యూయార్క్లో ఉన్నోడు కూడా భారత్ ఫ్యూచర్ సిటీ నేను చూసి వచ్చినని చెప్పుకునే విధంగా ఈ రోజు ఈ నగరాన్ని నిర్మిస్తా. రేపు పొద్దుగాల మీరు గొప్పగా ఎక్కడుంటావు నువ్వు, నీ ప్రాంతం ఏది అంటే నాది భారత్ ఫ్యూచర్ సిటీ అని మీరు చెప్పుకునే విధంగా దీన్ని తీర్చిదిద్దే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది, నా సహచర మంత్రివర్గ సభ్యులు తీసుకుంటారు. అవును, ఇంత పెద్ద అభివృద్ధి జరిగినప్పుడు కొంతమందికి ఏదైనా నష్టం కష్టం వచ్చి ఉండొచ్చు. వాళ్ళ నష్టాన్ని కష్టాన్ని అర్థం చేసుకొని వాళ్ళని ఆదుకునే బాధ్యత మా ప్రభుత్వం చేస్తుంది. మీ ఇండ్ల పట్టాలు పెండింగ్ ఉండే, నేను మాట్లాడి కేఎల్ఆర్ గారితో మాట్లాడి అధికారులను పంపించి అందరి ఇండ్ల పట్టాలు ఇవ్వండి, వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని ఆదుకోండి, వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వండి, అదనంగా 5-5 లక్షల రూపాయలు వాళ్ళు కట్టుకోవడానికి వస్తాయి. 3-4 ప్లాట్లు ఉంటే ఒక దగ్గరనే ఇవ్వండి, ఒక పెద్ద ఇల్లు వాళ్ళు కట్టుకోవడానికి ఉంటుంది. వాళ్ళకి హాస్పిటల్ ఇవ్వండి, వాళ్ళకి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఇవ్వండి, వాళ్ళ పిల్లలకు సాంకేతిక నైపుణ్యాన్ని పెంచుదాం, వాళ్ళ పిల్లలకు ఈ భారత్ ఫ్యూచర్ సిటీల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దామని చెప్పి నేను మా మంత్రులకు సూచన చేసిన. కానీ నేనేం కోరుకుంటున్న భారత్ ఫ్యూచర్ సిటీలో అంటే అన్ని రకాలుగా గొప్ప కంపెనీలను ఫార్చ్యూన్ 500 కంపెనీలు అంటారు. ఇప్పటి వరకు మన నగరంలో 85 మాత్రమే ఉన్నాయి ఆ ఫార్చ్యూన్ 500 కంపెనీలలో. రాబోయే 10 ఏళ్లలో నా లక్ష్యం ఫార్చ్యూన్ 500 కంపెనీలు భారత్ ఫ్యూచర్ సిటీలో ఉండాలి. ప్రపంచంలో ఉండే ప్రతి కంపెనీ గొప్ప కంపెనీ ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టే విధంగా ఫార్చ్యూన్ 500 కంపెనీలను మీ గ్రామానికి మీ ఊరికి తీసుకొచ్చి ఇదొక పెద్ద గొప్ప నగరంగా తీర్చిదిద్దే ప్రణాళికలు ఈ రోజు మన ప్రభుత్వం చేస్తుంది. అందుకే మిత్రులారా, ఇందులో సహకరించండి. చిన్న చిన్న సమస్యలుంటే పరిష్కరించుకుందాం. ఇవాళ ప్రారంభించినవి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్ గాని లేకపోతే ఈ రోడ్లు గాని, పక్కనే నిర్మాణం జరుగుతున్న స్కిల్స్ యూనివర్సిటీ ఎప్పుడొస్తుందో అని అనుకోకండి. డిసెంబర్ నెలలో ప్రారంభించుకుంటాం. నెలకు 3 సార్లు నేను వచ్చి ఇక్కడనే కూర్చుంటా. ప్రపంచంలో ఏ గొప్ప కంపెనీడు పెట్టుబడులు పెట్టాలని నన్ను కలవడానికి వస్తే సచివాలయంలో కాదు, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్లో నేను కూర్చుంటా. ప్రపంచాన్ని ఇక్కడికే రప్పిస్తా. మీ సోదరుడు తెలంగాణ ముఖ్యమంత్రి డిసెంబర్లో ఇక్కడి నుంచే కార్యక్రమాలు చేపడతాడు. అదే విధంగా నెలకు 4 సార్లు మా ఉప ముఖ్యమంత్రి గారిని, మా శ్రీధర్ బాబుని ఇక్కడ వచ్చి కూర్చొని కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా వారిద్దరు కూడా నేను సూచన చేస్తున్నా. మనం ఉంటే వ్యవస్థలన్నీ ఇక్కడికి వస్తాయి. వ్యవస్థలన్నీ ఇక్కడికి వస్తే ఈ సమస్యల్ని పరిష్కరించడానికి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్తగా వినిపిస్తున్న మాట 4th సిటీ. ప్రతిరోజు న్యూస్ పేపర్లో మీడియాలో ఏదో ఒక న్యూస్ తో వైరల్ అవుతుంది ఈ యొక్క 4th సిటీ. నిన్న వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏదైతే రావిరియాల ఎగ్జిట్ నంబర్ 13 నుంచి శ్రీశైలం వరకు గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ ఏదైతే ఉందో దానికి మన గవర్నమెంట్ రతన్ టాటా గారి పేరు పెట్టాలని డిసైడ్ చేసింది. అయితే ఈ 4th సిటీలో మేజర్ గా క్రూషల్ విలేజెస్ ఏంటి? కర్తాలు, కందుకూరు, యాచారం. అయితే ఈ యొక్క లొకేషన్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ కి ప్లాట్స్ చూస్తున్నట్లయితే ఒక్కసారి యాచారం కి వెరీ నియర్ బై హైవే కి వాకబుల్ డిస్టెన్స్ లో ఆగపల్లి విలేజ్ అనే ఉంది. ఇది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో వస్తుంది. ఇబ్రాహీంపట్నం కి ఆనుకొని ఉంటుంది సార్. ఇది HMDA రెండా అప్రూవల్ కలిగిన వెంచర్. డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసుకుని మార్ట్గేజ్ ప్లాట్స్ కూడా రిలీజ్ చేసుకుంది. ఈ యొక్క వెంచర్ ని మీరు పర్సనల్ గా విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన నంబర్ కి కాంటాక్ట్ చేయండి.